అసలు ఈసారి ఇంకా 20 డేస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటారు? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వైఎస్ఆర్ శ్రీపి ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తూ ఉందండి. ఓకే, మీరేమో ప్రపంచం సృష్టిస్తుంది అని అంటున్నారు, ఇటు సైడ్ ఏమో ఎన్డీఏ కూటమి గెలిచిద్ది అని అంటున్నారు. ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే వాళ్ళు గుంపులుగా చేరాల్సినటువంటి అవసరం లేదండి. ఓకే, జగన్ సింగిల్గా ఉన్న ప్రతి కుటుంబానికి మా ప్రభుత్వం వల్ల న్యాయం జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పి దమ్మున్నటువంటి నాయకుడిగా ధైర్యంగా ఆ మాట అడుగుతూ ఉన్నాడు. మరి గత 14 ఏళ్లుగా సీఎంగా చేసినటువంటి వ్యక్తి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి అటువంటి దమ్మున్న మాటలు చెప్పకపోగా ఈ తొత్తులైనటువంటి జనసేన పార్టీని, అదేవిధంగా బీజేపీ పార్టీని, మరి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కుయుక్తులతో ముందుకెళ్తున్నటువంటి పార్టీలు, కూటమి పార్టీలు అపజయం పాలవటం 100% ష్యూర్ అండి. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అంటున్నారు. కాకపోతే నిన్న మనం చూసుకుంటే హైపరాది గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ఒక మాట అయితే అన్నారు, మీ ఇంట్లో మంచి చేయలేదు నువ్వు, 2 ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళకి మంచి చేయని నువ్వు ఇప్పుడు జనాల్ని ఎలా ఓటు అడుగుతున్నావు అంటున్నారు. దానికి ఏమంటారు? ఏదైనా విషయాలు ఉంటే రాజకీయపరమైనటువంటి విషయాల మీద, రాజకీయపరమైన అంశాల మీద చర్చ జరగాలి తప్ప కుటుంబ విషయాల మీద, వ్యక్తిగత విషయాల మీద ఎటువంటి దారి దోవాలనేటువంటి మహాకూటమి ఏర్పడినటువంటి పార్టీ రాజకీయ విషయాల మీద చర్చించకుండా కుటుంబ విషయాల మీద చర్చించడం అది వృధా పరిణామం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నామండి. ఈసారి అసలు కిరణ్ కుమార్ గారు ఇక్కడ గెలుస్తారంటారా? 100% కిరణ్ కుమార్ గారు గెలుస్తారండి. ఆయన కొత్త వ్యక్తి అనేటప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా ఇక్కడ నాయకుడిని చూడలేదండి. కేవలం ప్రజలు కానీ నాయకులు కానీ ఇటు వైసీపీ టీడీపీ అనే పరిస్థితి ఉంది తప్ప లోకల్ నాయకులు చూసేటువంటి పరిస్థితి ఎక్కడ లేదండి. ఓన్లీ జగన్ చూసి మాత్రమే ఓట్లు పడే పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడేమో జగన్ అంటున్నారు జనాలు, రేపు ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు వేసే సమయానికి మాత్రం ఎన్డీఏ కూటమికే వేస్తారు అని మాటలైతే వినిపిస్తున్నాయి కదా. అది కేవలం ఈ టీడీపీ వాళ్ళు క్రియేట్ చేసేటువంటి కల్పితాలే తప్ప వైనాట్ 175 దిశగా 100% అడుగులు పడతా ఉన్నాయండి. ప్రజలు కూడా ముక్త కంఠంతో వైసీపీకే ముక్త కంఠంతో గంపగుత్తగా ఓట్లేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయండి. మీరే అంటున్నారు వైనాట్ 175 సీట్లు వస్తాయి అంటారా? 100% మన జగనన్న గారు ప్రతి సభల్లో కూడా సభల్లో కూడా వైనాట్ 175 అని చెప్పేసి ఎందుకు వెళ్ళకూడదు, 25 ఎందుకు మనం రీచ్ కాకూడదు అని చెప్పేసి ఆ దిశగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ శ్రేణులు కానీ అదే విధంగా ఆ అడుగులు ముందుకు వేస్తున్నాయండి. దాదాపుగా 175 రీచ్ అవుతామండి.